అమానుషంగా జరిగిన హత్య ఆనవాళ్ళుగా మన దగ్గర వారి భార్య శ్రీదేవి గారు ఉన్నారు. వారు మీ అందరిని ఉద్దేశించి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడతారు. సభకు నమస్కారం. ఈరోజు జాతీయ ప్లీనరీ వచ్చినటువంటి పెద్దలు మన అమ్మగారైన విజయమ్మ గారికి, మన అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి, ప్రతి జిల్లాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు, అందరికీ, పెద్దలకు, ఎంపీ గారికి, సోదరీమణులకు, అక్కా చెల్లెళ్లకు, ప్రతి జిల్లా నుంచి అన్ని గ్రామాల నుంచి వచ్చిన రైతు సోదరీమణులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చంద్రబాబు పాలన ఎంత నీతిమాలనగా దిగజారిందో ప్రత్యక్షంగా నాకు జరిగిన అన్యాయం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మా భర్త గారైన నారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా పత్తికొండ నియోజకవర్గం నుంచి ఉన్నారు. ఆయన ప్రతిరోజు మన వైఎస్ రాజశేఖర గారి పథకాలను, మన జగనన్న ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క పత్తికొండ నియోజకవర్గంలో, ప్రతి ఒక్క గ్రామంలో, ఊరున వాళ్ళు చేస్తున్న, తెలుగుదేశం చేస్తున్న అన్యాయాలను తెలియజేస్తూ రోజుకి వాళ్ళు చేస్తున్న అక్రమాలను తెలియజేస్తూ ఉండేవాడు. అలా తెలియజేస్తున్న రీతిలో ఓర్వలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు నారాయణ రెడ్డి గారిని ప్రజాదరణ రోజుకు ఎక్కువైన తరుణంలో ఆయనని ఓర్వలేక వాళ్ళ తెలుగుదేశం దౌర్జన్యాలతో, వాళ్ళ అధికార దాహంతో ఆయనని మొన్న మే 21వ తేదీన అతి దారుణంగా హతమార్చడం జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. అలాంటి దుర్మార్గులకు మనం స్థానము ఎప్పుడు ఇవ్వకూడదు అని నేను అనుకుంటున్నాను. అలాంటి పాలన జరిగిందంటే ఇంకా నాలాంటి వాళ్ళు, మహిళలు ఎంతమంది అన్యాయం అయిపోతారో అని నేను తెలియజేస్తున్నాను. అప్పుడు మన వైఎస్ గారు పాలన ఉన్నప్పుడు పత్తికొండ ప్రాంతాన్ని చాలా వెనుకబడిన ప్రాంతము కాబట్టి ఆ ప్రాంతానికి ఎన్నో స్పెషాలిటీస్ వాటర్ ద్వారా ఎన్నో చేశారు. పాపం పెద్ద ఆయన ఉన్నప్పుడు అందరూ కూడా ఏ అభివృద్ధికి ఏది కూడా అక్కడ అభివృద్ధికి నోచుకోలేని అట్టడుగు కర్నూలు డిస్టిక్లోనే మన పత్తికొండ మండలం నియోజకవర్గము అట్టడుగైన ప్రాంతం అని అప్పుడు ఎంతో వాటర్ ద్వారా స్పెషాలిటీస్ ఇప్పించి అన్ని గ్రామాలకు పైప్ లైన్ ద్వారా వాటర్ ఇవ్వాలని ఎన్నో ప్లాన్లు వేసి అప్పుడు కొన్ని చెరువులు కూడా నింపి రైతులకు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారు మన ఏం చేస్తున్నారో ఏమో వాళ్ళకే తెలియడం లేదు. చంద్రబాబు గారు అప్పుడు ఎన్ని వాగ్దానాలు చేసి ఎన్నో హామీలు ఇచ్చి ఆయన అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలన్నీ ఒక గంగలో కలిపినాడు. ఆయన ఏం చేస్తున్నారో ఆయన కార్యకర్తలు కూడా ఏం చేస్తున్నారు ఆయనకు పట్టనట్లున్నారు. ఆయన ఏం చేస్తున్నారు దేశానికంటే ఒక ఫ్యాక్షన్ను ప్రతి ఒక్కరికి కూడా ఫ్యాక్షన్ ప్రోత్సహిస్తున్నారు. ఆ ఫ్యాక్షన్ చేసే వాళ్ళని, మా ఆయన నారాయణ రెడ్డిని చంపిన వారిని కూడా ఇంతవరకు కూడా ఎవరినో కొంతమందిని హాజరుపరిచి మెయిన్ నాయకులను, డిప్యూటీ సీఎం అయిన కుమారుని కేఈ శ్యాంబాబుని ఇంతవరకు కూడా ఆయన ఎక్కడున్నాడో కూడా ఆచూకు తెలియడం లేదు. ఇలాంటి వారు కూడా ప్రజాస్వామ్యంలో ఎంతమందికి ఎన్ని ద్రోహాలు చేస్తున్నారో అటువంటి పార్టీని కూడా మనము ఇంతవరకు పెట్టినామంటే మన దురదృష్టకరము.
అన్న జగనన్న వస్తే రేపు మనకి ఎంత పాలన సురక్ష పాలన వస్తుందో. అన్న నిన్న ఒక విషయం అన్నారు, మీదంతా నా కుటుంబం అన్నాడు. అన్న ఇంతమంది కుటుంబం ఆదరిస్తున్నప్పుడు అన్నకు మనము ప్రతి ఒక్కరము కూడా ఒక సైనికుడులా లాస్ట్ వరకు 2019 ఎలక్షన్ల వరకు ఒక సైనికుడులా మనము శ్రమించి అన్నకి రాజన్న రాజ్యాన్నిగా ప్రకటించి మనము అన్నకు ఒక జగనన్న గారికి ఒక సీఎంగా గిఫ్ట్ ఇస్తాము, ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తాము. మన అందరం కూడా అన్న పాలన వస్తే ప్రతి ఒక్క మహిళలు కూడా మనము సుఖంగా ఉంటాము, ప్రతి ఒక్కరము సురక్షిత పాలన అనుభవిస్తాము. అప్పుడు రాజన్న పాలనలో ఎలా ప్రజలు సుఖశాంతులతో ఉండేవారో, వర్షాలు వచ్చి ఎంత సంతోషంతో ఉండేవాళ్ళమో మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అన్నను మనము సీఎం చేసే బాధ్యత మన అందరిది. కాబట్టి అందరము కూడా కృషి చేయాలి, అన్నను గెలిపించుకోవాలి, అన్నను సీఎంగా చూడాలి. మన కష్టాలన్నీ కూడా అప్పుడే గట్టెక్కాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ దిహార దాహంతో ఒక్క గన్మెన్ ఇవ్వంటే కూడా వాళ్ళ ఎవరు కూడా అప్పుడు ఇచ్చలేరు. ఒక్క గన్మెన్ ఇచ్చింటే కూడా మా ఆయన బ్రతుకుండేవాడు, నాకు ఈ పరిస్థితి వచ్చేవాడు. అప్పుడు కూడా మా ఆయన ఒక్కనే కాకుండా నారాయణ రెడ్డి గారిని ఆదుకునే పరిస్థితిలో సాంబశివుని నాయన్ని కూడా హతమార్చారు. బీసీ కులం అయిన సాంబశివుని కూడా. అటువంటి మేము దుఃఖంలో ఉన్నప్పుడు మా నాన్న జగనన్న మా కుటుంబాన్ని మా నియోజకవర్గ కార్యకర్తలందరినీ కూడా ఓదార్చి నేనున్నానమ్మా, నీకు అండ, మీ కుటుంబానికి నేనున్నాను, మీ నియోజకవర్గాన్ని ఆ కార్యకర్తలందరూ నేను చూసుకుంటానని చాలా అభయం ఇచ్చాడు. అన్నకి నా తరఫున, నా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అప్పుడు నన్ను పత్తికొండ ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు అప్పచెప్పాడు. కాబట్టి అన్నకి నేను పత్తికొండకు జాతీయ జెండా మన ఎమ్మెల్యేగా కూడా మా కార్యకర్తలందరూ నాకు అండగా ఉండి నేను కార్యకర్తలందరినీ కాపాడుకుంటాను. కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేసి వైఎస్ఆర్సీపీని ఈసారి గెలిపించుకోవాలి. మనం అందరం కూడా అన్నకు అండగా ఉండి శ్రమించి ఈ 2019లో మన అన్నను జగనన్నను సీఎంగా చేసి మన అందరినీ కష్టాల నుంచి నెట్టుకొస్తామని కూడా నేను అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సెలవు. జై జగన్, జై జగన్.